ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించిన వారు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, సిస్టర్ శాంటా మంచి ఆరోగ్యం కొరకు, పెట్రిషా మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థ కొరకు, ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత కొరకు, ఎం మిన్నయ్య ఆరోగ్యమ్మ, లూదయ్య, షోరమ్మ, షోరీలమ్మ, చిన్నమ్మ, జోసఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు, కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లుగా పనిచేయ వారందరికీ దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యము మరియు దైవాశీర్వాదం కొరకు, సోఫియా అంతోని కుటుంబంలోని పాపశాపాల నుంచి విడుదల కొరకు, గాదే రోజమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు మంజుల, ఏరో ప్రశాంత్ రెడ్డి, వినీల కుటుంబం దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు శ్రీవారెడ్డి, పెంటారెడ్డి ఆరోగ్యమేరి, రాణి మంచి ఆరోగ్యం కొరకు, పి బాబురావు, దత్నం సాగర్, శైలజ కుటుంబం కృతజ్ఞతగా పాపశాపాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు, ఏర్వ ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగం దొరికినట్లుగా, జోసఫ్ రెడ్డి మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు, వరప్రసాద్, సద్గుణ, ప్రవళిక, మాలవిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబ దైవాశీర్వాదం కొరకు, పి రత్నంకి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, కుటుంబ సమస్యల నుంచి విడుదల, మంచి ఆరోగ్యము మరియు దైవాశీర్వాదం కొరకు, ఈ నెల జరగబోయే వడకాల్లో ఉపవాస ప్రార్థనలో, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ప్రార్థనలో అనేక వేల మంది పాల్గొని దీవించబడినట్లుగా, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా, డివైన్ వర్డ్ సెంటర్లో పనిచేస్తున్న ఫాదర్స్ అందరి మంచి ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదము, ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేరుచున్న పరిచర్య ద్వారా కోట్లాది ప్రజలు దీవించబడినట్లుగా, దివ్య కారుణ్య ప్రార్థన 1000 దినాలు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రార్థన ద్వారా అనేక మందికి దేవుడు చేసిన మేలులకు, అద్భుతాలకు, స్వస్థతలకు, దయచేసిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు మరియు ఎన్మేట్స్ మరియు పనిచేస్తున్న సిబ్బందిని, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, చిల్డ్రన్ మరియు యూత్ మినిస్ట్రీ వారందరికీ ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుని కాపుదల మరియు రక్షణ కొరకు, శోభారాణి శౌరెడ్డి తలంపు నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు, యుని, సుజాత, అభి, సంయుక్త దేవుని కృతజ్ఞతగా, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, అభికి జ్ఞాపక శక్తి, దైవ జ్ఞానము, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, గంటా తెరేజా కుటుంబం కృతజ్ఞతగా, ఉజ్వల, సాత్విక మంచి ఆరోగ్యము, చదువులు, బంగారు భవిష్యత్తు, ఉజ్వల AILET ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించినట్లుగా, తుమ్మ సుధా కుటుంబం కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యము, బిడ్డ బంగారు భవిష్యత్తు కొరకు, టి చిన్నప్రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ప్రసాద్, విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా, పొలం అమ్మిన డబ్బులు త్వరగా రావాలని, పిల్లల దైవాశీర్వాదం కొరకు, శిరీష కుటుంబం కృతజ్ఞతగా, సుబ్బారాయుడు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, జె భిక్షపతి, జె రాజమణి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని కృతజ్ఞతగా, దేవుని దీవెనల కొరకు ఈనాటి దివ్య పూజ వలని సమర్పించి ఉన్నారు. స్తుతులపై ఆసీనుడా సర్వందర్యామి సియోను దేవా, దావీదు గోత్రపు సింహమా, సర్వజ్ఞాని ప్రభో నమస్తే నమస్తే నమో నమః. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదమో, సదయుడా నీ నామమును, సదయుడా నీ నామమును,
స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మానవుని జీవితంలో తాను తప్ప మిగిలిన వారిని గురించి తెలుసుకునే వ్యక్తి బుద్ధిమంతుడు అని చెప్పేసి అంటాం. తనను గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి జ్ఞాని అని అంటాం. నేటి సమాజంలో పరులను గురించి చెడ్డగా మాట్లాడని వ్యక్తులు ఎవరూ లేరు. తప్పిదాలను ఎంచే వారిని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. తప్పిదాలను ఎంచుకుంటూ పోతే మన బంధువులను, స్నేహితులను మనం పోగొట్టుకుంటాం. కానీ పరుల యొక్క మంచిని ఎంచుకుంటూ ఉంటే మన బంధుత్వం విస్తరిస్తూ ఉంది. పూర్తిగా చెడ్డవారు లేరు, అలాగే పూర్తిగా నీతిమంతులు లేరు. వ్యక్తిగతముగా మనము చూసినట్లయితే మనలో మంచి ఉన్నది, చెడు ఉన్నది. మనలో కొంతమందిమి నీతిమంతులుగాను, మరి కొంతమందిమి చెడ్డవారుగాను ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పిదాలు ఎంచకుండా మనలాగానే అందరూ కూడా అని చెప్పేసి మనము వారి యొక్క పాపాలను మన్నించి మన హక్కును చేర్చుకోవాలని ఈనాటి వాక్యం కూడా తెలియచేస్తూ ఉంది. తప్పిదాలను ఎంచేవారముగా కాకుండా పరుల యొక్క మంచిని ఎంచుకుంటూ మనం జీవించాలని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈనాటి పరిశుద్ధ వాక్యానుసారముగా మనలో ఎన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ, ఎన్ని తారతమ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇతరులుగా బాగోగుల కోసమే మనము మంచిని ఎంచుకుంటూ జీవించాలని మనం తలంచుదాం. ఈ దివ్య పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను, ఆశీర్వాదాలను దండిగా మెండుగా పొందే ముందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని చేసినటువంటి పాపాలకు, తప్పిదాలకు గాను ప్రభు నుండి మనసారా మనపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము.
అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరమును స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన మీ దివ్య హృదయము నుండి పొంగి పొరలు ప్రవహించిన అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు ఉపదేశం మన మేలు కొరకే. మొదటి పఠనము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. మేము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడను, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశం చేయుదును. మీరు నడవవలసిన త్రోవలో మేము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించిన ఎడల మీరు పొంగి పారేటి నది వలె వృద్ధి చెంది ఉండేవారు. మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణు వలె సంఖ్యకు అందక ఉండేది. వారి నామమున నా సన్నిధి నుండి తీసివేయబడలేదు, మరవబడదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి, హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి. రాజాదిరాజు ఇమ్మానుయేలు, రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 19 వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 19 వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లా నేను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధుల్లో కూర్చుని ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైరి, విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొన్న రైతిరి అనుచుందురు. యోహాను అన్నపానములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనిషి కుమారుడు అన్నపానములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపాన రతుడు, సుంకరులకు పాపాత్ములకు మింగుడు మిత్రుడు అని చెప్పుకొనుచున్నారు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈనాడు వాక్య పరిచయకి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో యోషియా చక్కగా తెలియచేస్తున్నాడు. 48వ అధ్యాయము 16వ వచనమును 17వ వచనములో, నేను మీ ప్రభువుడైన దేవుడను, నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీరు పొంగి పారేడు నదుల వలె వృద్ధి చెందెదరు, సముద్ర తరంగములోనికి ఒప్పుదురు, మీ బిడ్డలు ఇసుక వలె విస్తరింపుదు, నేను విస్తరింప చేయుదును అని చెప్పేసి తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్తలు మనం చూసినట్లయితే స్నాపకుడు యోహాను గారి తపో జీవితము, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య జీవితము యూదులకు నచ్చలేదు. అయితే స్నాపకుడు యోహాను అతనినేమో ప్రియమైన సహోదరి సహోదరులారా దయ్యము పట్టిన వాడని, అదేవిధంగా క్రీస్తు ప్రభుని భోజన ప్రియుడని, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడని చెప్పుచున్నారు. క్రీస్తు యోహాను వారి యొక్క భిన్నమైనటువంటి జీవిత విధానాన్ని అర్థం చేసుకోవడంలో అమూల్యమైనటువంటి సమయాన్ని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చేయి జారా విడుచుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. కఠినమైనటువంటి పదజాలంతో ప్రభు ప్రేషిత కార్యాన్ని వారు ధిక్కరించారు. వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వం, మూఢత్వము ద్వారా ఈ విధంగా చేశారు. సువార్తలో ప్రభు వారిని ఎవరితో పోల్చుదురు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం చాటినట్టుగా దైవ భయం, పాపభీతి లేదు, తల్లిదండ్రులు పెద్దలుగా గౌరవం లేదు, దివ్య ప్రసాదం అంటే అర్థం తెలియదు, బలి పూజ అంటే భక్తి గౌరవ భావములు లేవు, 2 గంటల పాటు పూజాబల్లో సమయం వెచ్చించడానికి కుదరదు, కానీ 3 గంటల సేపు సినిమా కోసం కష్టపడి టికెట్ సంపాదించి చూడగలం. 3 గంటలు సిస్టమేటిక్గా మనం వేస్ట్ చేస్తాం. 10 నిమిషాల పాటు ప్రార్థన సమయం లేదు, కానీ గంటల తరబడి టీవీ ముందు కూర్చొని టీవీ చూడగలం. అందుకే ఈ తరం వారిని ఎవరితో పోల్చుకుంటున్నామని చెప్పేసి ప్రభువు స్వయాన అంటున్నారు. ఈనాటి ప్రజలు దైవ సందేశమును విస్మరించుచున్నారు, వారు చేసే పనిని విస్మరిస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు సైతం మద్యపాన రహితుడు, పాపాత్ముల మిత్రుడు అని పరిసయ్యులు ధర్మశాస్త్రం బోధించిన విధముగా లూకాసు వార్త 11వ అధ్యాయం 19వ వచనంలో పలికి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, దైవరాజ్య స్థాపన నిమిత్తం ప్రజలు మేము హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు, అనేకులు హింసించబడతారు, కాబట్టి పరలోకములో మీ రాజ్యానికి వారసులు అవుతారని చెప్పేసి తెలియచేస్తున్నారు. మరి పరలోక రాజ్యానికి మనం వారసులం కాగలమా అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొదటి పట్టణంలో ఏ విధంగా దేవుడు మంచిని కోరి మనను అభివృద్ధి వైపు నడిపిస్తారో తెలియచేస్తున్నాయి. అదేవిధముగా మనము ఏ విధంగా ప్రభుని తిరస్కరించి శూన్యం వైపు నడుస్తున్నామో తెలియచేస్తున్నారు. మన ప్రభు రక్షకుడిగా ఉండి మనను మంచి మార్గంలో అభివృద్ధి కోసమే నడిపిస్తూ ఉంటారని మనం ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ అభివృద్ధి తరతరముల వరకు కూడా నిలిచి ఉండును. మన మేలు కోరి మన ప్రభు మనకు ఉపదేశమును వినిపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో
అన్నీ మనకు సమకూర్చినప్పుడు దేవుడు మంచివాడని, కష్టాలు నష్టాలు కలిగినప్పుడు దేవుడు చెడ్డవాడని మనం దూషిస్తూ ఉంటాం. మన జీవితంలో ఎవరిని కూడా మంచి అని చెడు అని నిర్ణయించకూడదు. మన జీవితాలు మంచి చెడు అనే దైవ జ్ఞానమును బట్టి నిరూపింపబడతాయని చెప్పేసి గ్రహించాలి. కాబట్టి అనుకూల మరియు ప్రతికూల సమయంలో కూడా కృతజ్ఞత కలిగి జీవించాలని ప్రభు మనందరికీ సూచిస్తూ ఉన్నారు. నల్ల జాతి వారికి స్వాతంత్రం తేవడానికి ఎన్నో పాటులు పడ్డాడు. ఆయన ఒక లాయరు. నల్లవారి కోసం పాడుపడుతుంటే చెరసాల్లో వేశారు. కఠినమైనటువంటి అక్కడ శిక్షలు ఉండేవి. ఉదాహరణకి అక్కడ నెల్సన్ మండేలా గారికి రాళ్లను పగలగొట్టే పని చెప్పారు. నెల్సన్ మండేలా ఒకరోజు పనిచేసి అలసిపోయి దాహం వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారిని నీళ్లు ఇవ్వమని అడిగితే తన ముఖం మీద యూరిన్ని పోశాడంట. అదే 26 సంవత్సరాల తర్వాత తన యొక్క జీవితాన్ని జైల్లో గడిపాడు. చివరికి స్వాతంత్రం తీసుకొని రాగలిగాడు. సమానమైనటువంటి హక్కులు నల్లవారికి తీసుకొని రాగలిగాడు. అదేవిధముగా ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ పార్టీని పెట్టి ఎలక్షన్లో బంపర్ మెజారిటీలో గెలిచాడు. తదుపరి ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక రోజున తన యొక్క స్నేహితులు కలిసి హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అదే హోటల్లో కొంచెం దూరంగా ఉన్నటువంటి తన యొక్క ఆర్మీ పోలీస్ ఎవరైతే తన ముఖం మీద నీళ్లు అడిగినప్పుడు యూరిన్ పోశాడో నెల్సన్ మండేలా చూసి ఆ వ్యక్తి గడగడలాడాడు. తప్పు చేశాడని భయం అతనిలో ఉంది. కానీ నెల్సన్ మండేలా గారు అతనిని దగ్గరకు తీసుకొని తన ప్రక్కన కూర్చోపెట్టి భోజనం వడ్డించాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాణి మరియ మధ్యప్రదేశ్లో ఎన్నో కత్తిపోట్లకు గురై చంపబడినటువంటి ఆమె ఎవరైతే ఆమెను కత్తితో పొడిచి చంపారో ఆ కుటుంబాన్ని జైల్లో ఉన్నప్పుడు ఆదరించారు. తద్వారా అతను ఈ రోజున జ్ఞానస్నానం తీసుకొని ఆ కుటుంబం కోసమే ఒక రక్షకుడుగా ఉండి పాడుపడుతున్నాడు. అదే సిస్టర్ రాణి మరియా ఇంటిలో ఉండి సేవ చేస్తూ ఉన్నాడు. ఒక మంచి క్రైస్తవుడుగా ఈ రోజున జీవిస్తున్నాడు. ఎందుకంటే తను చేసినటువంటి తప్పిదానికి మన్నింపబడ్డాడు కాబట్టి. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప వ్యక్తుల్లో ఉండేటటువంటి ఓర్పు సహనం అటువంటిది. అందుకే వారిని మహానుభావులు అంటాం, దేవుని యొక్క ప్రతిరూపాలు అంటాం. దే ఆర్ ఇమేజెస్ ఆఫ్ గాడ్ అని చెప్తుంటాం. దేవునికి ఉన్నటువంటి ఓర్పు ఉందని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్స్ మర్సీ ఈజ్ ఆన్ us. గాడ్స్ మర్సీ ఈజ్ ఆన్ us. అనంతమైనటువంటి దేవుని దయ కృప మన పైన ఉన్నదని చాటి చెప్పడానికి ఎంతోమంది పునీతులు, మదర్ తెరేసా కావచ్చు, రెండో జాన్ పాల్ పాప్ గారు కావచ్చు, వారికి చేసినటువంటి తలపెట్టినటువంటి అన్యాయానికి వారిని మన్నించి తద్వారా వారు హక్కున చేర్చుకున్నటువంటి వారు ఈ పునీతులు. కీర్తనకారుడు 30వ అధ్యాయం 5వ వచనం చాటుతుంది, రక్షణ కాలమే, కోపతాపాలు ఉండకూడదని చెప్పేసి, కానీ కరుణ మాత్రము ఎల్లకాలము కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది. దేవా, నీకోసం క్షణకాలం నేను ఎల్లప్పుడూ నీ దయలో కలకాలం ఉండే భాగ్యాన్ని దయచేయమని మనం వేడుకుంటావాలి. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, 131వ కీర్తన చక్కగా తెలియజేసేది ఏమిటంటే, ఆనాటి కాలంలో ఎంతోమంది, దావీదు కావచ్చు, అదేవిధముగా ఏలియా కాలంలో కావచ్చు, ఎంతోమంది
వారి యొక్క పాపాలకి వారు మన్నింపబడి తద్వారా పునీతులయ్యారు, దేవుని మార్గంలో నడిచారు. అదేవిధంగా మనము ఎంత వినయం కలిగి, విధేయత కలిగి, ఎంత దీనత కలిగి పైకి ఎదుగుతామో అంతే విధముగా మనము ఒదిగి జీవించాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి మన ఆస్తులు అంతస్తులు పెరగవచ్చు, కానీ ఈ విధేయత దీనత అనేది ఎల్లప్పుడూ మనతో ఉండాలి అని చెప్పేసి మనం తలంచాలి. ఆ విధంగా మన జీవితాన్ని జీవించాలి అని పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియచేస్తున్నాయి. అప్పుడే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీ ప్రభునైన దేవుడను, నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీరు పొంగి పారెడు నదుల వలె వృద్ధి చెందుదురు, సముద్ర తరంగములోనికి ఒప్పియందురు అని చెప్పేసి మొదటి పట్టణంలో యోహాను గారు, యోషియా ప్రవక్త గారు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసము దేవుని పైన పూర్ణ హృదయంతోని పూర్ణ మనసుతోని ఉండాలి. పూర్ణ శక్తితోని ఆ దేవుని మాత్రమే మనం పూజిస్తూ ఉండాలి. అదేవిధముగా మన జీవితంలో ఎప్పుడైతే ఆ ప్రార్థన, ఆ ఆరాధన మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనము వినయము కలిగి, విధేయత కలిగి, దీనత కలిగి జీవిస్తాము అని తెలుసుకోవాలి. కనుక వినయము, విధేయత, దీనత కలిగి మనం జీవిద్దాం. అదేవిధంగా దేవుని యొక్క వరప్రసాదాలను, దేవుని యొక్క కృపావరాలను, దేవుని యొక్క దీవెనను దండిగా మెండుగా పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చాను, సోదరులతో సఖ్యపడి తిరిగి వచ్చాను. బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చాను, సోదరులతో సఖ్యపడి తిరిగి వచ్చాను. అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా. నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా, నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా. ఆదరించుమా మాదు సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపము. మేమర్పించి బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెచ్చోటను మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభ బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదములతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవం నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగన భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. కనుక ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదాము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని కార్డినల్ను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి శాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు, చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. రాజువైరా రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. రాజువైరా రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. నవ వసంతమైన బ్రతుకున
నందనాలు పూయించు ప్రకృతి వెలుగువై రావాచు దేవ చీకటి తొలగించి నడిపించు ప్రకృతి వెలుగువై రావా దేవ చీకటి తొలగించి నడిపించు తెరిచేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతన్ని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. లూర్దు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు